గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆల్రెడీ మనకి ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఎక్స్పాన్షన్ ఇది. ఇదివరకు 400 కిలోలు ఏడాదికి తయారు చేసేటటువంటిది ఇప్పుడు 1000 కిలోల రేంజ్కి పెరుగుతుంది ఎక్స్పాన్షన్. కాకపోతే గతంలో ఇది ప్రారంభమైనప్పుడు అంత హడావిడి చేయలేదు. ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలకే హడావిడి చేయడం జాతకలేదు అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు చిన్నదైనా సరే పెద్ద శబ్దం చేస్తున్నారు అన్నమాట. మంచిది. భారతదేశంలో బంగారం అనేటటువంటిది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం. మన దేశంలో తయారైతే చాలా అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. అందులో ఇప్పుడు ధరలు బాగా పెరిగినటువంటి, ఒకప్పుడు అది వాస్తవంగా చెప్పాలంటే 1994లో కనిపెట్టారు, అది అక్కడ వస్తుంది. కాకపోతే వయబుల్ కాదని వదిలిపెట్టారు. మన రాష్ట్రంలో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల అని కృష్ణా జిల్లా ఈ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నందిగామకి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అక్కడ ప్రతిసారి కూడా ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు తొలకరి జల్లులు పడుతున్నప్పుడు అక్కడ ఉన్న పొలాలలో జనాలు పనులన్నీ మానేసుకుని ఏరుతూ ఉంటారు. రంగురాళ్ళు అంటారు, వజ్రాలు అంటారు భారీగా. ఇదివరకు నేను ఇదండి సమెతకి చేశాను, తర్వాత 30 మినిట్స్కి వీటికి కూడా చేశాను. తర్వాత అప్పట్లో పురావస్తు వీళ్ళని కూడా అడిగాను నేను, ఈ వజ్రాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని. అట్లాగే ప్రభుత్వ శాఖలతో అప్పుడు కలెక్టర్తో కూడా మాట్లాడించాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ మామూలుగా టెండర్ పిలుద్దామని చూసినా దాన్ని వెరిఫై చేసుకున్నారు సదరు సంస్థల వాళ్ళు. నేను అప్పుడు వార్త వేసాక అది సీజ్ చేశారు, ఆ ప్రాంతం అంతా సీజ్ చేసి ఎవరిని పోనీయకుండా ఆ తర్వాత ఇదంతా కూడా యాక్టివిటీ జరిగింది. కానీ అక్కడ అదంతా తవ్వి తీసి చేస్తే దానికి అయ్యే వ్యయంతో పోల్చుకుంటే అక్కడ వచ్చేటటువంటి వజ్రాల వాల్యూ తక్కువ, కాబట్టి మేము చేయలేమన్నారు. ఆ తర్వాత అట్లా వదిలేసారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రంగురాళ్ళు ఎత్తుక్కుంటుంటారు. మీకు తెలంగాణలో కూడా అట్లాంటి ఉంటాయి కొన్ని ఏరియాలు. అట్లాగా అక్కడ ఏంటంటే, మనకు ఒకప్పుడు బంగారం రేటు తక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తే దానికి తగిన మార్కెట్ రాదు. అంటే